ఏమే నీకేమైనా 2 జడలేసి స్కూల్కి పంపించానా? గంట కొట్టంగానే ఇంటికి తిరిగి రావడానికి? పెళ్లి చేసి అత్తారింటికేగా పంపించింది. అస్తమాన రాకు, అసహ్యంగా ఉంటుంది. అకేషన్ లేకుండా వెకేషన్కి వచ్చినట్టు ఏంటే నువ్వు? ఏందే ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. కత్తిలా ఉందే. పార్టీకి వెళ్తే ఓ చున్నీ వేసుకొని లేదా బుర్కా వేసుకొని వెళ్ళాలి, అంతేగాని ఇలాంటి బట్టలు వేసుకొని పోవద్దు. పద లోపలికి. అమ్మో, ఈ రాక్షసి ఇక్కడే ఉంది, చూడకుండా వెళ్ళిపోవాలి. వృందా, అమ్మో, చూసేసింది. వస్తున్నా అత్తయ్యా. చెప్పండి అత్తయ్యా. ఎక్కడికి? ఇక్కడికే. ఇక్కడికంటే ఎక్కడికి? అంటే మా ఫ్రెండ్ శ్రీ ఉంది కదా, వాళ్ళ గృహప్రవేశం జరుగుతుంది, అందుకే వెళ్ళేసి వస్తానే. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళొచ్చి. అమ్మో, అర్థం నొప్పేసుకుంది. వృందా, చెప్పండి అత్తయ్యా. కొంచెం దాహంగా ఉందమ్మా, మంచినీళ్ళు తెచ్చిపెట్టు. తెస్తాను అత్తయ్యా. అత్తయ్యా. థ్యాంక్స్ అమ్మా, నీకు లేట్ అవుతుందిగా, వెళ్ళిరా. సరే అత్తయ్యా. వృందా, ఇన్సులు దానికి పని పట్టలేదు. వృందా, వృందా, వస్తున్నా అత్తయ్యా. మళ్ళీ ఏంటత్తయ్యా? ఎలాగో డిన్నర్ టైం అయిపోయింది, వండేసి వెళ్ళావనుకో నీకే శ్రమ తగ్గుతుంది కదా. చేస్తానత్తయ్యా, చేసే వెళ్తాను. అత్తగారి పెత్రం అంటే ఏంటో చూపిస్తానే. అత్తయ్య, రైస్ పెట్టేశాను, కర్రీ వండేశాను, కర్డ్ ఫ్రిడ్జ్ లో ఉంది. నాకు ముహూర్తానికి టైం అవుతుంది అత్తయ్య, నేను వెళ్ళనా? వెళ్ళమ్మా, తొందరగా వెళ్ళొచ్చి. సరే అత్తయ్య. వృందా, 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 వస్తున్నా అత్తయ్య. మళ్ళీ ఏంటత్తయ్యా? వంట చేసావు కదా, కిచెన్ క్లీన్ చేసావా? చేసేసేయండమ్మా. తుడిచేసి వెళ్తానత్తయ్య. ఇది టీజర్ మాత్రమే, ముందు ముందు ఉంది నీకు. సోది మొహంది. వస్తున్నా, నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్. అయిపోయిందా? అంతా ఈ రాక్షసి వల్లే. ఛీ! ఏంటి బృందా, పార్టీలో బాగా డాన్స్ చేసినట్టున్నావుగా, బాగా అలసిపోయినట్టున్నావు. అసలు నేను పార్టీకి వెళ్ళనే లేదండి. ఎందుకు? అంతా మీ అమ్మ వల్లే. నన్ను హ్యాండిల్ చేసినంత ఈజీ అనుకుంటున్నావు మా అమ్మని హ్యాండిల్ చేయడం. ఇదేంటి ఇప్పుడొచ్చింది? ఏమే నీకేమైనా 2 జడలేసి స్కూల్కి పంపించానా? గంట కొట్టంగానే ఇంటికి తిరిగి రావడానికి? పెళ్లి చేసి అత్తారింటికేగా పంపించింది. అస్తమాన రాకు, అసహ్యంగా ఉంటుంది. అకేషన్ లేకుండా వెకేషన్కి వచ్చినట్టు ఏంటే నువ్వు? అమ్మా, ఏమైందిరా ఏడుస్తున్నావు? మా అత్త వాళ్ళు పంపించట్లేదు బయటకి ఎక్కడికి. సమ్మర్ గదే, కాలు బయట పెడితే కందిపోతామని పంపించట్లేదు. అయినా అలాంటి అత్తగారు దొరకటం ఎంత అదృష్టమో తెలుసా? పంపించడం లేదంటే అలా పంపించడం కాదు, నన్ను బయటకి ఎక్కడికి పంపించట్లేదమ్మా. పెళ్లికి ముందు కాళ్ళు కందిపోకుండా చూసుకుంటామంటే ఏమో అనుకున్నా, కానీ ఇలా అని కల్లో కూడా ఊహించలేదు. ఇలానే ఉంటే కొన్ని రోజులు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి చచ్చిపోతున్నాం, భయం అవుతుందమ్మా. అయినా మీ అత్తగారు అంత స్ట్రిక్ట్ అయితే ఇక్కడికి ఎలా వచ్చావు? నేను బయలుదేరేటప్పుడు మా అత్తగారు హాస్టల్ వార్డెన్ లో వాకిటి దగ్గర కూర్చో ఉన్నారు, అందుకే గోడ దూకొచ్చా. ఏంటి, గోడ దూకొచ్చావా? అవునమ్మా, ఒక అమ్మాయి పెళ్లికి ముందు గోడ దూకితే ప్రేమించిన వాడి కోసం అని అర్థం, అదే పెళ్ళాక దూకితే ఫ్రీడమ్ కోసం అని అర్థం అమ్మా. అయినా మెడలు గోడలు దూకటానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చిన ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏముంది? ఒసే, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా రామాకు. వస్తే అల్లుడితో కలిసిరా, లేదంటే రామాకు. అది కాదు, వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఉస్తమానం ఏదో గొడవ చేస్తూ ఉంటావు. ఏయ్, ఆగు. ఏంటి ఈ వాలకం? అంటే అత్తయ్య, పార్టీకి వెళ్తున్నాను. పార్టీకి వెళ్తే మాత్రం పద్ధతిగా వేసుకోవద్దా? అత్తయ్య, పద్ధతిగా వెళ్ళడానికి ఇది పేరెంటం కాదు, పార్టీ. ఈశ్వర్, ఆయన ఎందుకు అత్తయ్య, ఒకదానే వెళ్తాను. ఏందే
ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. బా కత్తిలా ఉందే. ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. సిగ్గుగా లేదు పెళ్ళానికి ఇలాంటి బట్టలు వేసుకోమని చెప్పడానికి? అసలు ఈ బట్టలతో బయటికి వెళ్తే మన పరివేం కావాలి? మార్పించు బో, మార్పించు. నీ ఏంటమ్మా ఓసే, మా అమ్మతో నన్ను కొట్టించడానికే కదా నువ్వు ఈ బట్టలు వేసుకుంది? అయ్యో లేదండి, పార్టీ అని చెప్పా కదా. పార్టీకి వెళ్తే ఓ చున్నీ వేసుకొని లేదా బుర్కా వేసుకొని వెళ్ళాలి, అంతేగాని ఇలాంటి బట్టలు వేసుకొని పోవద్దు. పద లోపలికి. ఏమండి? అమ్మా, ఏంటమ్మా? నాకు ఇష్టమైన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకొని ఇవ్వట్లేదమ్మా. వాళ్ళకి ఇష్టమైనవే వేసుకోరా. నేనెందుకమ్మా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోవాలి? నాకంటూ ఇష్టాలుండవా? పెళ్ళయ్యాక అమ్మాయి ఇష్టాలు ఇంటిని బట్టి ఇంట్లో వాళ్ళని బట్టి మారాలమ్మా. అయినా ఇక్కడ లేని రూల్స్ అక్కడేంటమ్మా? అయినా ఆ ఇల్లు నాకు నచ్చట్లేదమ్మా. మన ఇల్లులాగా ఎందుకమ్మా ఇల్లు లేదు? ఏ అమ్మాయికైనా పుట్టినిల్లు ఉన్నట్టు అత్తారిల్లు ఉండదురా, సర్దుకుపోవాలి. నేనెందుకమ్మా సర్దుకుపోవాలి? అయినా సర్దుకుపోవడానికే నాకు పెళ్లి చేసింది. అయినా ఇబ్బందులుంటే సర్దుకుపోవచ్చు, సర్దుకుపోవడమే ఇబ్బందిగా ఉందమ్మా. నా వల్ల కాదమ్మా. చూడ్రా, ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అమ్మాయికి అత్తామామలే అమ్మా నాన్నలరా. వాళ్ళ కష్టాలే నీ కష్టాలు, వాళ్ళ ఆనందాలే నీ ఆనందాలు, వాళ్ళ బాధలే నీ బాధలు. అదే చెప్పి మా అమ్మ నన్ను అత్తారింటికి పంపించింది. నీకు కూడా నేను అదే చెప్పి పంపించానురా. పాటిస్తావో పక్కన పెడతావో అంతా నీ ఇష్టం. అమ్మ ఏంటి అమ్మ కూడా ఇలా మాట్లాడుతుంది? తనే అర్థం చేసుకోకపోతే ఎలా? అప్పటికీ అందరూ అంటూ ఉన్నారు పెళ్లి చేసుకోకని. ఇప్పుడు చూడ బతికేలా అయిందా? ఏంట్రా నువ్వు పని చేస్తున్నావు? మీ ఆవిడెక్కడా? అంటే నిన్న అది బాగా బట్టలు ఉతికి టైర్డ్ అయిపోయింది, ఇంకా లేవలేదు. ఎంత ఉతికితే మాత్రం ఇంతసేపు పడుకుంటుందా? ఉండు నేను లేపుతా. అమ్మా వద్దులేవే, బాగా అలసిపోయి ఉంటుంది కదా, కాసేపు పడుకోనీలే. నువ్వు ఇంత చనువు ఇవ్వడం వల్లే అది అలా తయారైంది. రేయ్, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలరా. అది నీకు నీ కాపురానికే మంచిది. సరేలేవే. అయిపోయి ఏంటి ఇలా తయారైంది? అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తోచట్లేదే. ఏంట్రా ఇది? ఓయమ్మో దొరికిపోయా. ఏంటో డ్రెస్సులు పిక్కలు కనిపించేలా. ఏ బృందా, ఏంటే బృందా, వాట్స్ యువర్ ప్రాబ్లం? టైం ఎంత అయిందా? ఇప్పుడా లేచేది? ఎవరికి తెలుసు? నీకు కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకో, నన్ను అడగద్దు. ఏయ్ 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 ఏయ్, ఏయ్! ఆ భాష ఏంటి? ఆ బట్టలేంటి? మారాయ్, అన్నీ మారాయి. నువ్వు కోపంగా చూస్తే కంగారు పడ్డం, బెదిరిస్తే భయపడ్డం, ఆ రోజులు పోయాయి. ఇదే ఇంట్లో 4 ఏళ్ళు కుక్కలా పనిచేసా. నువ్వు తిడితే సహించా, కొడితే భరించా. కుక్కిన పెండ్లా పడున్నా. ఇప్పుడు నా కళ్ళు మండాయి. ఎవడన్నా అడ్డొస్తే మాడి మసైపోతాడు. రాత్రే నీ కొడుకు మాడి మసైపోయాడు. చాముండేశ్వరి, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, నువ్వు ఒక్కదానివే వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఈ వృందాతో పెట్టుకుంటే పచ్చడైపోద్ది. బృందా, అమ్మతో అట్లనేనా మాట్లాడేది? నువ్వెవడ్రా మధ్యలో? అనవసరంగా వచ్చాను మధ్యలో. నా ముందే నా కొడుకును కొడతావా? అవసరమైతే నిన్ను కూడా కొడతా. నన్ను కొడతావా? కొడతా, కొట్టు. కొడతా, కొట్టు. కొడతా, కొడతా. అమ్మ వదిలేమ్మా, అమ్మ నువ్వు వదిలేమ్మా, అమ్మ నువ్వు రామ్మా, అమ్మ రావే నువ్వు. వదిలిపెట్టరా, వదిలిపెట్టు. అమ్మ వదిలేమ్మా, ఆగమ్మా నువ్వు ఆగమ్మా. ఏయ్ చాముండేశ్వరి, అలా అసలు ఏంట్రా అది అలా బిహేవ్ చేస్తుంది? అంటే అమ్మా అదొక సైకలాజికల్ డిసార్డర్ అమ్మా. ఇంట్లో పనులని చేసి బాగా టైర్డ్ అయిపోయి మైండ్ పూర్తిగా దొబ్బుతుందమ్మా. ఇలానే బిహేవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని వదిలేసామనుకో, వాళ్ళే సెట్ అయిపోతారు. లేదంటే ఇలానే కనిపించిన వాళ్ళందరితో గొడవ పడతారు. అమ్మో, ఇలాంటి దరిద్రపు రోగం దీనికెలా వచ్చిందిరా? డామినేషన్ వల్లమ్మా. అత్త కోడల మీద చేసే డామినేషన్ వల్లమ్మా. ఒకటే గొడవ అమ్మా. అది కాదమ్మా, కొన్ని రోజులు దానికి ఇష్టం వచ్చినట్టు ఉండని, తర్వాత అంతా సెట్ అవుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా, నేను చూసుకుంటాను. అమ్మో దేవుడా. ఏయ్ వేసేస్తా నిన్ను. ఇదంతా కళ. అయినా నాకంత ధైర్యం ఎక్కడ? బృందా, అత్తయ్య వస్తున్నా. సోది మొహంది.